A24 వార్ఫేర్ ఫిల్మ్ గురించి ఆన్లైన్లో చాలా ఎక్లైమ్డ్ రివ్యూస్ అండ్ రెస్పాన్స్ వింటున్నప్పుడు పక్కాగా ఈ ఫిల్మ్ చూద్దామని అనుకున్నప్పటికీ లిమిటెడ్ రిలీజ్లోని లిమిటెడ్ షోస్లోని చూడడానికి కాస్త ట్రావెల్ చేసైనా సరే టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి క్లియర్గా అర్థమైంది. నిన్న సిన్నర్స్ చూసిన తర్వాత ఎలా అయినా సరే మిస్ అవ్వకుండా ఇది కూడా ప్రయత్నించేయాలని చెప్పి మొత్తానికి చూడడం జరిగింది. డైరెక్టర్ అలెక్స్ గార్లాండ్ గారు రీసెంట్గా సివిల్ వార్ ఫిల్మ్ అందించారు. ఇంతకుముందు ఎక్స్ మెషినా, అనైలేషన్ లాంటి ఫిల్మ్స్ తోటి ఆయనలో ఉన్న టాలెంట్ చాలా మందికి అర్థమైపోయింది. కానీ ఈసారి చాలా స్ట్రాంగ్ మార్కే పడచ్చు. ఎందుకంటే 1917 ఫిలిం 2019లో వచ్చిన వార్ డ్రామాని శామ్ మెండిస్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చాలా యూనిక్ క్రియేటివిటీతో ఉన్న విఎఫ్ఎక్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ రోజర్ డీకన్స్ లాంటి చాలా అద్భుతమైన సినిమాటోగ్రాఫర్తో వర్క్ చేశారు. మంచి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ A24 వాళ్ళకి అంత రీసోర్సెస్ ఉండవు. లో బడ్జెట్లోని లిమిటెడ్ రిలీజ్లోనే ప్రయత్నిస్తూ ఉంటారు. సో మరి ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందనే ఆతృత మీలో కూడా ఉండొచ్చు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా మొన్న 2022లో వచ్చిన నెట్ఫ్లిక్స్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఫిలిం యొక్క ఇంపాక్ట్ని ఎంతవరకు ఈ ఫిలిం మ్యాచ్ చేయగలిగింది అంటే, మోస్ట్లీ ఈ ఫిలిం అనేది ప్రీవియస్గా మనం చూసిన ఎన్నో వార్ డ్రామా ఫిలిమ్స్ లాగా థియేటర్స్లోని వార్ యాక్షన్ సీన్స్ని అద్భుతంగా ఎంజాయ్ చేసేలాగా డిజైన్ చేయలేదు. అదేంటి అంటే, చాలా వార్ డ్రామా ఫిలిమ్స్ మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన బ్రూటల్ వార్ సీక్వెన్సెస్ ఉంటాయి. యాక్షన్ సీన్స్, ప్యాషనేట్ టేకింగ్ అథెంటిక్గా చాలా అద్భుతంగా తీస్తారు. చాలా అద్భుతంగా మనం కూడా ఎంజాయ్ చేస్తాం. కానీ అలాంటి గ్లోరిఫికేషన్ ఇక్కడ అంటే ఈ వార్ సీన్స్లో చూపించలేదు. ముఖ్యంగా హారర్ని, టెర్రర్ని, థ్రిల్ని సీటేజ్లో కూర్చోబెట్టేలాంటి మూమెంట్స్ని క్రియేట్ చేస్తారనమాట. ఆ అట్మాస్ఫియర్ని, టోన్ని సెట్ చేయడానికి స్టార్టింగ్లోని మంచి చిల్ నార్మల్ వైబ్ ఉంటుంది. ఆ తర్వాతనే ఒక హారర్ అట్మాస్ఫియర్ అనే వైబ్ క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ ప్రీవియస్గా మనం ఎన్నో చూసిన వార్ డ్రామా ఫిల్మ్స్లని ఇందులో కూడా బ్రూటల్ వైలెన్స్, R-rated సీన్స్ ఉంటాయి. కానీ చాలా క్రూరంగా టెర్రర్ని చూపిస్తున్నప్పుడు థియేటర్స్లో పాప్కార్న్ తిన్నంత నార్మల్ కాదు, ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఫిలిం చాలా క్లియర్గా చూపించగలిగింది. మొన్న అలెక్స్ గార్లాండ్ గారు సివిల్ వార్ ఫిలింలో కూడా అలాంటి టెర్రర్నే కొన్ని సీన్స్లో చూపెట్టగలిగారు. కానీ కంప్లీట్లీ సివిల్ వార్ ఈవెంట్స్ని క్యాప్చర్ చేసిన వైబ్ ఆ ఫిలింలోని కలగలేదు. ఆ సివిల్ వార్ మూమెంట్స్ని, ఆ ఈవెంట్స్ని ఒక వెబ్ సిరీస్గా ఇంకా ఎక్కువసేపు చూపించగలిగే పొటెన్షియల్ మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ 2006 ఇరాక్ వార్ రెమెడీ బ్యాటిల్ దగ్గర స్టక్ అయిన మూమెంట్నే చాలా ఇంటెన్సిటీ తోటి చాలా అద్భుతంగా టెరిఫైయింగ్ గా డిజైన్ చేయగలిగారు అనమాట ఆయన డైరెక్షన్ వే. ఆ రెమెడీ బ్యాటిల్ నుండి సర్వైవ్ అయిన సర్వైవర్స్ దగ్గర టెస్టిమోనీని తీసుకుని ఆ సీన్స్ లో ఎలా బిహేవ్ చేశారు, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది సీన్ టు సీన్ కంప్లీట్లీ తెలుసుకుని వాళ్ళని కూడా డైరెక్షన్ లోని ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఇంత అథెంటిక్ వైబ్స్ అయితే మాత్రం చూస్తున్నంత సేపు ఆ సెట్ పీసెస్ లోని, లొకేషన్స్ లోని ఒక రియల్ సీన్, ఒక లీక్ అయిన ఫుటేజ్ ని మనం చూసిన వైబ్స్ అయితే కలిగేలాగా చేయగలిగింది సినిమా. సో చాలా యూనిక్ వైబ్స్ అయితే మాత్రం ఈ వార్ డ్రామాలో వచ్చే ప్రీవియస్ వార్ డ్రామాస్ లాగా కంప్లీట్లీ ఆ వార్ డ్రామాస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ, హైలైట్ చేస్తూ, యాక్షన్ సీన్స్ ని థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలాంటి టేకింగ్ కాకుండా అది ఎంత టెరిఫైయింగ్ గా ఉంటుందో ఈ మూమెంట్స్ తోటి చూపించగలిగారు. సోల్జర్స్ యొక్క పెయిన్ ని కూడా అంతే బ్రూటల్ గా చూపించగలిగారు R-rated వైలెన్స్ తోటి. A24 వాళ్ళు హాలీవుడ్ కి ఇండిపెండెంట్ గా లో బడ్జెట్ లో చేస్తున్న ప్రయత్నం అనేది కంప్లీట్లీ ప్రపంచవ్యాప్తంగా సినిమా అనే పదానికి గర్వంగా మారేలాంటి ఫిల్మ్స్ ని ప్యాషనేట్ గా అందిస్తున్నారు. నిజంగా హాలీవుడ్ కి సాధ్యమేమో ఇంత ప్యాషనేట్ ఫిల్మ్ మేకింగ్ తోటి ఫిల్మ్స్ ని అందించడం, తీయడం. ఎందుకంటే బ్యాటిల్ సీన్స్ లోని మనకి బుల్లెట్స్ ఫైర్ అవుతున్నప్పుడు గానీ, గ్రెనేడ్స్ పడుతున్నప్పుడు గానీ అక్కడ కంప్లీట్లీ మన ఇయర్స్ గానీ, బ్రెయిన్ గానీ కాస్త డిస్టర్బ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ టైప్ ఆఫ్ సౌండ్ మిక్సింగ్ ని చాలా రియలిస్టిక్ గా అందించడం, ఆ సీన్ ని, ఆ లొకేషన్ ని, ఆ అట్మాస్ఫియర్ వైబ్ ని మీరు కంప్లీట్ గా ఫీల్ అయ్యేలాగా క్రియేట్ చేయగలిగారు. ఆ ప్రాక్టికల్ సెట్ పీసెస్ కానీ, సినిమాటోగ్రఫీ కూడా చాలా స్టన్నింగ్ గా ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా చెప్తున్నట్టే ఒక లీక్ అయిన రియల్ ఫుటేజ్ ని చూసిన వైబ్ వచ్చింది సినిమాలా కాకుండా. ఇంకొక ముఖ్యంగా అద్భుతంగా నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే టాలెంటెడ్ యంగ్ కాస్టింగ్. విల్ పోల్టర్, జోసెఫ్ క్వీన్, మైకిల్ గాండోల్ఫ్ని, దాంతోపాటు రీసెంట్ గా మనం షోగన్ లో చూసిన కాస్మో జార్విస్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించారు. చాలా రియలిస్టిక్ గా పెయిన్ ని చూపించగలిగారు. ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేయగలిగే ఈ టాలెంటెడ్ యాక్టర్స్ కి అద్భుతంగా చాలా ఛాన్సెస్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోసెఫ్ క్వీన్ ఫెంటాస్టిక్ 4 లో కనిపిస్తున్నాడు, మొన్న గ్లాడియేటర్ లో కనిపించాడు. విల్ పోల్టర్ ఆల్రెడీ యాడమ్ వార్లాక్ లా కనిపించాడు. దాంతోపాటు మైకిల్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ షోలో కనిపించాడు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ సోప్రానోస్ టీవీ షోకి ప్రీక్వల్ అయిన మెనీ సైన్స్ ఇన్ ద న్యూయార్క్ ఫిల్మ్ లో కూడా ప్రీక్వల్ అంటే ఫ్లాష్ బ్యాక్ లోని టోనీ సోప్రానో పాత్రలోని కనిపించాడు. సో ఫైనల్ గా ఈ వార్ఫేర్ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 8.5/10. నాకు అనిపించే మైనస్ పాయింట్స్లోని రీసెంట్గా వచ్చిన 1917 కానీ, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ కానీ, ప్రీవియస్గా ఎన్నో వార్ డ్రామా ఫిల్మ్స్లో కానీ క్యారెక్టర్ ఆర్క్స్కి సంబంధించి సపరేట్ సీన్స్ కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్ని డెవలప్ చేయడానికి కొంత ప్రొసీడింగ్స్ ఉంటాయి. బట్ ఈ ఫిల్మ్లోని అలాంటి ఛాన్స్ లేదు. కాబట్టి పెయిన్ అండ్ సఫర్ని చాలా స్ట్రాంగ్గా చూపించగలిగినప్పటికీ ఆ ఎమోషనల్ యాంగిల్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ పర్సనలీ ఈ వార్ డ్రామా జానర్లో నాకు స్టీవెన్ స్పిల్బర్గ్ గారి సేవింగ్ ప్రైవేట్ రయాన్ ఆల్వేస్ ఫేవరెట్ అనమాట. ఈ ఇయర్ హాలీవుడ్ బిగినింగ్ అంత గొప్పగా ఏమనిపించలేదు. కేవలం మిక్కీ 17 బాగుంది కానీ క్యాప్టెన్ అమెరికా 4,
మొన్న వచ్చిన మైండ్ క్రాఫ్ట్ రెండు కూడా డిసప్పాయింట్ చేసాయి. మొత్తానికి సిన్నర్స్ గానీ ఇప్పుడు ఈ వార్ఫేర్ లాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్, లిటరల్లీ థ్యాంక్ యూ అనే ఫీలింగ్ కూడా కలిగిందనమాట. అంతా సాటిస్ఫైడ్ ఫుల్లీ ఈ 2 ఫిల్మ్స్ తోటి. చూద్దాం మరి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ సాలిడ్ ఫిల్మ్స్ తర్వాత ఏ ఫిల్మ్స్ వస్తాయో, ఎలా ఎంటర్టైన్ చేస్తాయో. మొత్తానికి మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.